పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. మొదట్లో చాలామంది ఏమనుకున్నారు, ఈయన చేసే రాజకీయాలు అంటే రెగ్యులర్ రాజకీయాలు కాదు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నాడు. ఉమ్, ఓటుకి నోటు ఉండే ఇలాంటి సమాజంలో అసలు మీ ఓటుకి రూపాయి కూడా ఇవ్వను, మీరే మీ అంతకు మీరే వచ్చి ఓటు నాకు వేయాలి అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే చాలామంది నవ్వుకున్నారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటూనే ఉన్నారు. ఏమైంది? ఒకటే మాట మీద నిలబడ్డాడు. నేను నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను, ప్రజల కోసమే ఉంటాను, ఓటుకు నోటు అనే మాట రానివ్వకూడదు. మార్పు తీసుకురావాలి. జనాల్లో మార్పు వస్తేనే రాష్ట్రంలో మార్పు వస్తుంది. రాష్ట్రంలో మార్పు వస్తే, అన్ని రాష్ట్రాల్లో మార్పు వస్తే తద్వారా దేశంలో మార్పు వస్తుంది అని నమ్మిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏమైంది? 2024 ఎలక్షన్స్ మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. ఎంతసేపు ఓటుకి ఇచ్చేసేయండి, 1000, 2000, 3000, కడప లాంటి డిస్టిక్స్లో అయితే 5000, 10,000 కూడా ఓటుకు పలికిన సందర్భాలు మనం చూసాం. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో ఓటుకి 10,000 రూపాయలు వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాం. అంటే జనాలు ఓట్లను అమ్ముకుంటున్నారు. వాళ్ళు కొంటారయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు టీం ఓట్లను కొంటారు. కానీ జనాల్లో మార్పు ఎలా వస్తుందో తెలుసా? ఈవెన్ వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా జేబులో పెట్టేసుకునేసి ఎవరికి ఓటు వేయాలనో ఓట్లకి వేసేస్తున్నారు. అది ట్రెండ్ ఇప్పుడు. సో రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీకు అర్థం కావడం లేదు అంతే. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఒక సారా ప్యాకెట్కో, ఒక బిర్యానీ ప్యాకెట్కో ఓటును మనం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు అనేది జనాలకు అర్థమవుతుంది. అందువల్లే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే రాజకీయాలు మారుతాయి, జనాలు మారుతారు, తద్వారా దేశం బాగుంటుంది. రాష్ట్రం కాదు, దేశం బాగుంటుంది. మీరు చూస్తుండండి, రాజకీయాల్లో ఒక విప్లవం పవన్ కళ్యాణ్ గారు. మొత్తం దేశాన్నే మార్చేస్తాడు. మీరు చూస్తూనే ఉంటారు. చూస్తూనే ఉండగానే మార్పులన్నీ జరుగుతాయి. సో తను గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకోవడానికి రీజన్ మీకు ఇంకా అర్థం కాలేదు. ముందు పల్లెటూళ్ళను బాగు చేయాలి. పల్లెటూళ్ళలో జనాలకి, రైతులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు, వాళ్ళకు ఉన్న నిత్యావసరం అంటే కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చాలి. మినిమం ఏం అవసరం చెప్పండి? పల్లెటూళ్ళలో రోడ్లు బాగుండాలి. అవునా? రోడ్లు పడుతున్నాయి. మంచినీటి సదుపాయం ఉండాలి. వస్తుందా? ఇవన్నీ అడగకుండానే ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడూ కూడా అంటే వాళ్ళ తాతల కాలంలో కూడా చూడని ఏరియాల్లో, పల్లెటూళ్ళల్లో రోడ్లు పడుతున్నాయి. ఈవెన్ కడపను కూడా వదలలేదు పవన్ కళ్యాణ్ గారు. తెలుసా మీకు? నేను రీసెంట్గా ఆ, కడప ఏరియాకి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు సో మునుపుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిపాలనలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూటమి పాలన వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా రోడ్లు ఉన్నాయి, ఇదంతా కేర్ ఎవరు తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు కేర్ తీసుకున్నారు. ఈవెన్ కడపలో కూడా రోడ్లు ఎప్పటి నుంచో అలాగే మగ్గిపోయి, వర్షం వస్తే ఆ బురదమయం అయిపోయి అటుపక్క వచ్చే వెహికల్స్, ఇటుపక్క వచ్చే వెహికల్స్, దారుణమైన సిచ్యువేషన్స్ నేను చూశాను. ఆ రోడ్లన్నీ ఇప్పుడు లక్షణంగా అంతా మొత్తం రీసెట్ అయిపోయాయి. తార్ రోడ్లు అయిపోయాయి. ఎక్కడ చూసినా కూడా దారుణంగా గుంతలతో రోడ్లు దారుణంగా ఉండేవి. ఇప్పుడు మొత్తం రోడ్లన్నీ రీసెట్ అయిపోతున్నాయి. గ్రేట్ థింగ్. అంటే మా శత్రువు ఏరియా నేను ఎందుకు డెవలప్ చేయాలని అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. కడప ఏరియాని కూడా డెవలప్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఓటుకి మీరు వేసే ఓటుని అమ్ముకోవద్దు. వాళ్ళు ఒకసారి 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, కానీ మొత్తం మన జీవితాలతో ఆడుకుంటారు. 5 సంవత్సరాలు మన జీవితాలతో ఆడుకుంటారు. నీకు ఇంకా తెలియట్లే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక బాగా లక్షల కోట్లు సంపాదించిన ఒక రాజకీయ నాయకుడు చేసిన తతంగం అంతా మీకు తెలియట్లే.
గవర్నమెంట్ ఆస్తులు తాకట్లు పెడుతూ బటన్లు నొక్కే వ్యాపారం చేశాడు. వ్యాపారమే అది, బటన్లు నొక్కే వ్యాపారం చేశాడు. మన ఆస్తులు, మన గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి ఆ వచ్చే డబ్బుని ఇంత ముష్టేసినట్టు మన అకౌంట్లో వేసి మిగతాదంతా ఎవరికి వాళ్ళు పంచుకున్నారు. ఇంకో 5 ఏళ్ళు ఇచ్చానుకో రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెడతాడు. ఇంకా పొరపాటున మన 2024 పొరపాటున మిస్ అయ్యాడు. లేకపోతే మన భూములన్నీ తాకట్టు పెట్టేవాడు. ఆల్రెడీ తన బొమ్మల ప్రింట్ కూడా వేసుకున్నాడు, మీ పాస్బుక్లన్నీ నావే అన్నట్టు. ఏమయ్యేది, గవర్నమెంట్ పొరపాటున వచ్చింటే మొత్తం మీవి నావి అన్నీ లేకుండా అందరివి మొత్తం పాస్బుక్లు అన్నీ తీసుకెళ్ళేసి ప్యాలెస్లో పెట్టుకొని అవి మొత్తం తాకట్టు పెట్టి మీ అకౌంట్లో అగైన్ మరలా కూడా ఇంత ముష్టి మెతుకులేసి మిగతాదంతా పంచుకునేవాళ్ళు. రేపొద్దున రాష్ట్రాన్ని కూడా అంతే. ఎందుకు రాజధాని ఎందుకు అమ్ముకునే రాష్ట్రాన్నే అమ్మేసే ఆలోచనలు ఉంటే రాజధాని ఎందుకు? అందుకోసమే రాజధాని వద్దన్నాడు, అందుకోసమే మారుస్తున్నాడు మాటలు. ఒకసారి 3 రాజధానులు, ఒకసారి వైజాగ్ రాజధాని అంటాడు, ఒకసారి మావిగాన్ అంటాడు. ఆయన క్లారిటీ లేక కాదు, మనకే క్లారిటీ లేదు, ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది, ఎలాగైనా కూడా రాష్ట్రాన్ని అమ్మేయాలి. అది జరగలేదు. అదే పాపం ఇప్పుడు ఇరిటేషన్ అదే. మరి అలాంటి మనుషులు రాజకీయాల్లోకి మరలా వస్తే చాలా డేంజర్ జోన్లో పడతాం. అందువల్లే చెప్తున్నాను, మీ ఓటును పొరపాటును కూడా అమ్ముకోవద్దు. 5,000కో 10,000కో తాకట్టు పెట్టద్దు. మీ జీవితాలను తాకట్టు పెట్టద్దు. తాకట్టు పెడితే మరలా బ్రహ్మరాక్షసుడు వస్తాడు. ఈసారి వస్తే ఒక్కొక్కటి దూల తీరిపోద్ది. నేను ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా మీరు మళ్ళీ 5,000కు 10,000 కక్కుర్తి పడ్డారనుకోండి, ఈసారి మీ పాస్బుక్లో ఉండవు, మీ ఆస్తులు ఉండవు, అన్నీ హాంఫర్ట్. బకాసురుడు, భూపకాసురుడు అంటారు చూడండి. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ముష్టి మెతుకులు మీ అకౌంట్లో వేసే ఒక బకాసురుడికి నమ్మి ఓట్లు వేయద్దు, చచ్చిపోతారు. మీకు ఇవ్వచ్చు, ఎలక్షన్ టైం దగ్గర పడే కొద్దీ 5,000 తీసుకోండి, 10,000 మీకు వచ్చింది తెలుసా, వచ్చే ఎలక్షన్స్కి 20,000 కూడా పడవచ్చు. 20,000 కదని మీరు టెంప్ట్ అయ్యారనుకోండి, రేపొద్దున మీ ఆస్తులు అంగట్లో పెట్టి అమ్ముతాడు. బీ కేర్ఫుల్. ఓటుకు నోటు అనే మాట వద్దు. ఒక మంచి పాలన అందించే గొప్ప నాయకుని తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసుకుంటూ ముందు కదా, ప్రతి ఓటు జనసేనకే పడాలి, ప్రతి ఓటు జనసేనకే పడాలి. అప్పుడే ఒక గొప్ప నాయకుడు మనకు సేవలు అందిస్తారు, గొప్పగా డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, డెవలప్మెంట్స్ మీరే చూస్తున్నారు. కంటిన్యూగా ప్రతి గ్రామానికి వెళ్ళండి, ఈ గ్రామం ఆ గ్రామం అనేది ప్రతి డిస్టిక్లో ఉన్న గ్రామానికి వెళ్ళండి, గ్రామాలు ఎలా డెవలప్ అవుతున్నాయో చూడండి. నేనేదో ఓన్లీ ముఖస్థితి కోసం పవన్ కళ్యాణ్ గారిని పోవడానికి కాదు ఇవి, నేను చూస్తున్నాను, పల్లెటూళ్ళకి వెళ్ళి నేను చూస్తున్నాను డెవలప్మెంట్స్. అలాంటి గొప్ప నాయకుని మనం పోగొట్టుకుంటే మళ్ళా ఈ భూ కబ్జాదారులు వస్తారు. భూ కబ్జాదారులే వాళ్ళు. అంతా మన ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసుకునేసి మన బతుకుల మీద ఇంత ఎంగిలి మెతుకులేసి మరలా వాళ్ళు లక్షల కోట్లు కాదు, ఇంక మొత్తం రాష్ట్రాన్ని అమ్ముకుంటారు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అందువల్లే మరలా 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 చెప్తున్నాను, మీ ఓటును అమ్ముకోవద్దు. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.